రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలతో కూడా అరెస్టు పాలైనటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు కాపు సంఘానికి చుట్టూ అయితే తిరుగుతున్న పరిస్థితి. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నిన్నటి వరకు అంబటి రాంబాబు వైసీపీ నేతగా చెప్పుకుంటూ ఇప్పుడు నేను రంగాతో కూడా సంబంధం ఉంది, నేను కాపు నాయకుడు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో కూడా కాపు సంఘ నాయకులు ముఖ్యంగా జనసేన పార్టీ అయితే మండిపోతున్న నేపథ్యం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అయితే ఉన్నారు. వారు అసలు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా అంబటి రాంబాబు అరెస్ట్ మీద జరుగుతుంది, వైసీపీ కార్యాలయం మీద దాడుల విషయం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసు మొత్తం కూడా కాపు సంఘం రంగా పేరు చుట్టూరే తిరుగుతుంది. నేను కాపు సంఘం నాయకుని కాబట్టి నా మీద జరుగుతుంది, నేను రంగాతో కూడా నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్న పరిస్థితి అంబటి రాంబాబు అతను వర్గీయులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుని? ముందుగా నేను చెప్పేది ఏంటంటే, అంబటి రాంబాబు అనే వ్యక్తి రంగా గారితో సత్య సంబంధాలు లేవు. మాకున్న అనుభవం రీత్యా రంగా గారితో మాకున్న పరిచయం ఇస్తా. ఆయన గుంటూరు వాసి, స్టూడెంట్గా ఉండేటప్పుడు ఆయన ఏ రోజు కూడా రంగా గారి దగ్గరికి వచ్చి కలిసిన పాపాన్ని ఏ రోజు లేదు. ఆయనే చెప్పాడు నేను రంగా గారి అనుచరుని కాదు అని. ఈరోజు మళ్ళీ కాపు కులానికి రంగా గారికి అంటగట్టి జనసేన పార్టీ మీద ఏదో బురదయ్యాలనే ఒక ఉద్దేశంతో కాపు కులం మీద దాడి జరిగిందని అంటున్నారు. అసలు ఎలాగ దీన్ని మేము చూడాలో కూడా అర్థం కావట్లే. కాపు కులానికి నీకు సంబంధం, నువ్వు కాపు కులాన్ని అయితే అయ్యావు, నువ్వు రంగారికి నీకు సంబంధం ఏంటి? నువ్వు రంగారు చనిపోయిన తర్వాత 89 ఎన్నికల్లో రంగా గారి ఫోటో పెట్టుకొని గెలిచిన వ్యక్తి నువ్వు. ఏ రోజు కూడా రంగా గారి వెనక నేను తిరగలేదని స్పష్టంగా నువ్వు చెప్పావు. మరి రంగారికి కాపు కులానికి నీకు సంబంధం ఏంటి? అసలు అంబటి రాంబాబు గారికి రంగా గారికి సంబంధమే లేదు. మేము బెజవాడ వాసిగా, రంగా గారి అభిమానిగా, రంగా గారి ఫాలోవర్గా అని మేము చెబుతున్నాం. అంటే ఇప్పుడు కేవలం రంగా గారితో ఉన్న నాకు సంబంధం అని చెప్పుకుంటుంది, కేవలం అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో సింపతి క్రియేట్ చేసేదాని కోసం చెబుతున్నారా, లేకపోతే ఏదైనా కూటమి ప్రభుత్వం మీద ఏదైనా బురద జల్లే క్రమంలో, చీలికలు తీసుకొచ్చే క్రమంలో, కాపు సంఘం నాయకులు వాడుకునే క్రమంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని భావిస్తుంటారు? ఏంటి, కాపు కులాన్ని రెచ్చగొడితే మళ్ళీ ఏదైనా సింపత కోసం కాపుల మీద దాడి జరుగుతుందనే దాని మీద ఆయన ఒక ట్రిక్ క్రియేట్ చేశాడు. దానికి సంబంధం ఏంటి? నువ్వు అనుచిత వ్యాఖ్యలు ఏం చేశావు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ నోటికి వచ్చినట్టు తిడితే ఏ కులమైనా ఏమైంది? ఒక ముఖ్యమంత్రిని తిట్టొచ్చా? ఆ భాష మాట్లాడినప్పుడు కులాలతో పని ఏముంది నీకు? కులానికి దానికి అసలు ముడిపెట్టకూడదు, కాల్చి గుడ్డేద్దాం అనుకునే ప్రయత్నం ఆయన చేశాడు తప్పితే కాపు కులానికి ఈ ఈ అంబటి రాంబాబు గారికి సంఘాలకి ఏ సంబంధం లేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు కానీ, అంబటి రాంబాబు ఆరోపణలు కానీ, అతను అనుచరుల ఆరోపణలు కూడా కానీ, ముఖ్యంగా మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడుకి కాపు నాయకుల మీద దాడులు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు ఈ కక్షపూర్తిగా చేస్తున్నాడు తప్పితే ఇందులో ప్రత్యేకించి రాజకీయము కాలేదు, వైసీపీ పార్టీని చూడలేదు, ఇది కాపు నాయకులుగాను చూసి అతను అరెస్టులు చేస్తున్నారు, అతనిపై దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఉంటారు ఏంటి, కాపు కులం నుంచి బోండా ఉమా గారు మాచర్ల వెళితే ఇలా ప్రభుత్వ హయాంలో మరి బోండా ఉమా మీద దాడి చేపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఆ రోజు కాపు కులం ఎందుకు మాట్లాడలేదు? పార్టీల మీద దాడి జరిగింది, వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళు ఏదో మాట్లాడారు, మా ఏరియాకి వస్తామని దాడి చేశారు. మేము ఆ రోజు మా కాపు కులస్తుడు బోండా ఉమా అని మేమేం తిరగబడలేదే, చట్ట ప్రకారమే వెళ్ళాము. నువ్వు నిన్న తిట్టావు కాబట్టి నీ ఇంటి మీద దాడి జరిగింది, పబ్లిక్ వచ్చి కొట్టారు నిన్ను, నీ ఇల్లు తగలబెట్టారు. ఎవరికేం పని? తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? తెలుగుదేశంలో మరి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పారు? మాజీ ముఖ్యమంత్రి గారు మా వాళ్ళు మమ్మల్ని మాట అంటే బీపీలు రావా అన్నారు. జనానికి బీపీ వచ్చి కొట్టారు ఆయన్ని కానీ, ఇక్కడ జోగి రమేష్ గారిని కానీ ఎవరు కొట్టారు? పబ్లిక్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారంలో కాపుల్ని పాములు కొడుకుంటున్నారు. గతంలో ముద్రగడ ప్రతిభావం మీద దాడి కానీ, ఇప్పుడు నా మీద దాడి కానీ, జోగి రమేష్ దాడి కానీ, ఇలా అనేకం తీసుకుంటే కేవలం కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఒక విమర్శగా కూడా వినిపిస్తుంది. దానికి మీరేమంటారు కాపు నాయకుడిగా, జనసేన నాయకుడిగా? సరే, కాపు కులానికి పెద్ద ఈ రాష్ట్రానికి మాకు అండదండగా ఉంది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన దహన సంస్కారాలు ఈ కృష్ణా నదిలోనే జరిగినాయి. ఆ
ఆ దహన సంస్కారాలు ఎక్కడైతే జరిగినాయో మాకు ఒక ఎకరం భూమి ఇవ్వండి అనుకొని మేము వెళ్ళి అంబటి రాంబాబు గారిని చెప్తే చాలా చులకనగా ఒక రిపోర్ట్ రాసేసి మా ముఖం మీద పడేసి కులం మీద అభిమానం ఉంటే, రంగా గారి మీద అభిమానం ఉంటే మరి ఆ రోజే ఆ స్థలం కేటాయించాలి కదా. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఆయన నోటితో ఆయనే చెప్పాడు నాకు వీళ్ళకి సంబంధం లేదని. అంటే ఇప్పుడు రంగాని ఒక కులానికే ప్రస్తావిస్తూ చేస్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలో. ఒక జనసేన నాయకుడిగా మీరు ముఖ్యంగా రంగాతో కూడా తిరిగిన అనుభవాలు ఉన్నాయి, అతను అనుచరుడుగా కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు, అదేవిధంగా అంబటి రాంబాబు అనుచరులు కానీ వారు వైసీపీ కాపు నాయకులు కానీ చేస్తున్న ఈ ఆరోపణలు ఒక జనసేన నాయకులుగా కానీ రంగ అభిమానిగా కానీ మీరు ఏ విధంగా దాన్ని తిప్పుకొడతారు, ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు? సార్, కులాలతో పనే లేదు. రంగా గారు అన్ని కులాలకి దేవుడు. ఆయన ఏ కులంలో అన్యాయం జరిగినా మొట్టమొదట నుంచున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి స్థలం కేటాయింపులోనే అడిగితే నిన్ను దేవినేని అవినాష్ని అడిగి ఇవ్వాలని ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట రాష్ట్ర ప్రజలకు తెలియదా? తెలియపోతే మీ ద్వారా తెలియజేయండి. ఈరోజు మేము ఒక ఎకరం భూమి ఆయన ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో రంగా గారిని మేము ఆ ఘాటుగా అడిగాం. నేను అవినాష్ని అడిగి మీకు చేస్తాను, తూర్పు ఇన్ఛార్జ్ ఆయన కాబట్టి అని. ఇంకా నీకు కులం మీద గౌరవం ఏముంది? రంగా గారి మీద గౌరవం ఏముంది నీకు? అంటే అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు అతని పేరుని వాడుకుంటున్నారు అనేది మీ ఆరోపణ. ఇప్పుడు అధికారం అంటే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధికారంలో ఉంది. దాన్ని కూడా ముఖ్యంగా కాపు నాయకులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఘాటు కోసం స్థలం కేటాయించడం కానీ పవన్ కళ్యాణ్తో మాట్లాడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాం. అది కేటాయింపు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఆ భూమి మాకు ఇస్తారు, ఆ ఘాటు కడతాం కూడా. అది ఆయన పెట్టిన ఫైల్ని మేము మళ్ళీ మేము రీఫైల్ చేసుకొని తీసుకొచ్చుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు చివరికి ఒక ప్రశ్న, ఇటీవల కాలం జరుగుతున్న వైసీపీ నేతల మీద దాడులు ముఖ్యంగా కాపు నాయకులను టార్గెట్ చేస్తున్నారని వారు చేస్తున్న ఆరోపణలకి ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పారు. అది అబద్ధము వారు చేస్తుంది అనటానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే ఏ పార్టీ ఉన్నా, అంటే వైసీపీ కాపు నాయకులు రంగా మా నాయకుడు అని చెప్పుకున్నారు, ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన కూడా రంగా మా నాయకులు, అతని తర్వాత పవన్ కళ్యాణ్ అన్న విధంగా కూడా చెప్పుకునే పరిస్థితి. దీన్ని మొత్తాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇది కుల రాజకీయం జరుగుతున్న ఒక భ్రమ అయితే ప్రజలకు ఉంది, ఒక ఆలోచన కూడా ఆ విధంగా పోతుంది. దానికి మీరు ఒక జనసేన నాయకులుగా, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరేం మాట్లాడతారు? ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం నడుస్తూ ఉంది. వీరంతా ఎవరు మాట్లాడుతున్నారు? కాపులు, ఎస్సీలు, బీసీలు బయటకు వచ్చి మాట్లాడుతుంటే రెడ్డి లీడర్స్ ఏమయ్యారు? నీ దగ్గర ఉన్న సుబ్బారెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళంతా నిర్దోషులో దోషులో అని తేలింది కదా. నీ పార్టీని ఎందుకు సస్పెండ్ చేయ? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడరు? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడరు అసలు? ఎదట కులాల మీద బయటికి తోసేసి వాళ్ళ ఇంటి మీద దాడులు జరిగితే అవి మళ్ళీ హైలైట్ చేసుకొని ఇయ్య చేసేది నీ తుక్లక్ పనులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? నీకు ఎవరైతే మీ సామాజిక వర్గం వాళ్ళు ఏ రోజు అని వచ్చి మాట్లాడారా? చంద్రబాబు గారి మీద ఎవరి మీద కానీ ఎవరినో బీసీని పంపిస్తావు ఆయన తిట్టిస్తావు, కాపుని పంపిస్తావు ఆయన తిట్టిస్తావు. వాళ్ళేమో కులాలు కుంపటి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిందితులో వాళ్ళని నీ పార్టీ నుంచి ముందు బహిష్కరించాలి. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కల్తీ నెయ్యి విషయంలో నివేదికలు కూడా దాంట్లో ఎక్కడ కల్తీ జరగలేదు, జంతువులు కొవ్వు లేదు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది. కేవలం రసాయనాలు ఉన్నాయని మరొక నివేదిక కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కూడా పూర్తిగా డిసైడ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారానే మొదటగా ఈ సమస్యకి పునాది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా దీనికి కూటమే ఆజ్యం పోసింది, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుంది. దానికి మీరే ఉంటారు? కల్తీ జరిగిందనేది మాట సత్యం. కల్తీ జరగకుండా లేదు. కల్తీ జరిగింది కాబట్టేగా ఇన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ముందు ఏదో అబద్ధం చెప్పేసి ముందు బయటపడదాం అనుకుని ఈ ఫస్ట్ నుంచి కూడా వైకాపాకి అబద్ధాలు చెప్తే దొంగ అంటే దొంగోడే దొంగ అంటాడు. దొంగతనం చేసే దొంగ అన్నట్టుగా ఉంది. కల్తీనే ఈ వ్యవహారం ఖచ్చితంగా కలిసింది కాబట్టే వాళ్ళు రిపోర్ట్లు చేశారు. వీళ్ళేమో లేదా ఏది చూపించమనండి, చర్చకి రమ్మనండి.
ఇది మొత్తానికి రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు కానీ అరెస్టుల వ్యవహారాలు కూడా పూర్తిగా కూడా కల్తీ నీకు సంబంధించింది. కాకపోతే ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఇది కాపు సంఘ నాయకుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కూడా కొంతమంది చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అందులో వాస్తవం లేదు అని చెప్పేసి కూడా జనసేన నాయకుడికి తెలుస్తున్నాడు. వంగవీటి మోహన్ రంగాకు కానీ అంబటి రాంబాబుకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అతను కాపు సామాజిక సంబంధించిన దేవుడిలాగా మేము చూస్తాం. కాకపోతే అతను అంబటి రాంబాబు ఆ కులానికి సంబంధించిన వాడు తప్పితే ఈ రంగాకు కానీ అంబటి రాంబాబు కానీ ఎటువంటి సంబంధం లేదు. మొదటి నుంచి నేను రంగా ఫాలోవర్గా అయితే చెప్తున్నాను గట్టిగా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడికి మన శంకర్ గారు అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV విజయవాడ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store